హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ గంగాపుత్ర ఛానల్. ఈరోజు అయితే మనం ఈ చేపలు అనేది విరగలేదు, సో దీంట్లో బట్టి వేరే చెరువుకు అనేది తీసుకెళ్తున్నాం. ఆ తీసుకెళ్లే ప్రాసెస్ బ్రతికించి తీసుకెళ్ళడం ఎలానో ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బిల్డర్ వచ్చింది. మనం ఫస్ట్ అయితే ఈ విధంగా ట్రాక్టర్కి కవర్ అనేది కట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఒక చెరువు నుంచి ఇంకో చెరువులోకి. ఈ చేపలు అనేది విరగలేదు. ఇప్పుడైతే దీంట్లో వాటర్ అనేది పడతా చూడండి బోర్ నుండి. వస్తున్నాయి మెల్లగా వస్తున్నాయి. వెనుక గుంజుతారన్న పడుకొని ఇలా ఒక ఫీట్ వాటర్ అయితే నింపుకోవాలి ట్రాక్టర్లో సగానికి. చూడండి, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం చేపలు పట్టడానికి. ఇప్పుడు కాకిరేక పాండ అయితే తీసుకొని పోతున్నా చూడండి లోపలికి. ఈ పాండని గుంజాలంటే మినిమం 8 మెంబర్స్ అయితే కావాలి, ఎందుకంటే పొడుగు ఉంటుంది కాబట్టి కింద బురదలో ఇరుక్కుపోతుంది. దీన్ని మేనేజ్ చేయాలంటే మినిమం 8 మెంబర్స్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పాండ అయితే ఎలా గుంజుతారో చూపిస్తా చూడండి. అక్కడైతే ఒక 4 మెంబర్స్ అయితే పోయారు కదా, ఇక్కడ నేను ఒక అన్న అయితే ఉన్నాం చూడండి. ఫస్ట్ కింది తాడు అనేది కాలుక అనేది వేసుకున్నా చూసిరు కదా, ఆ విధంగా అయితే వేసి పట్టుకోవాలి కింద చేపలు పోకుండా ఉండడానికి. ఇప్పుడైతే వాళ్ళైతే రౌండ్గా అయితే తిరిగి వస్తారు, అందుకోసం అక్కడ ఎక్కువ మెంబర్స్ అయితే పోయారు. ఇక్కడ 2 ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు అక్కడ చిన్న చిన్న చేపలైనా తీసుకొని ట్రాక్టర్లో అయితే నింపుతాం. ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఈ వలతో వాడితే మాత్రం మనకు చిన్న చిన్న చేపల నుంచి పెద్ద చేప, ఎంత పెద్ద చేప ఉన్నా కానీ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది మన మచ్చరచాలి లెక్క కొంచెం పెద్దగా అయితే ఉంటుంది దీన్ని. నేనైతే ఈ విధంగా వాటర్ ఎందుకు వెళ్తున్నా అంటే చేపలు అనేది మన బ్యాక్ సైడ్ అయితే పోకుండా ఉండడానికి. ఓలా బ్యాక్ సైడ్ పోతే మనకు చేపలు అనేది రావు కదా, దొరకవు. సో అందుకోసం వెళ్తున్నా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పాండి గుంజుతున్నాం చూడండి. ఈ వల అయితే చాలా టైట్ వస్తుంది, సో ఈ విధంగా అయితే పట్టుకుంటే కుదరదు అనమాట. ఇప్పుడు వల అయితే కరెక్ట్ స్టైల్లో అయితే పట్టుకోవాలి చూడండి. ఇలా పట్టుకొని మూస్తే వస్తుంది అనమాట వల. ఇప్పుడు ఎన్ని చేపలు పడతాయి అయితే చూడండి. మనకు చిన్న చిన్న చేపలు ఉన్నాయి, ఇంకా పెద్ద గిట్ ఉన్నాయి దీంట్లో. చిన్న చిన్న జల్లలు పొట్టి పరకలతో పాటు ఒక 10 kgs చేప ఉన్నాయి. ఈ వలని ఏం చేయలేదన్నమాట, ఈజీగా వచ్చేస్తాయి ఎంత పెద్ద చేప ఉన్నా ఈ వలకి. ఇప్పుడైతే చేపలు అనేది ఒక దగ్గరికి వచ్చేసినాయి చూడండి. రౌండ్ అయితే తిప్పుకొని వచ్చేసారు మన వాళ్ళు వాళ్ళని. ఇలానే జరుగుకుంటా ముందుండి.
అన్నా నీ అంట లేకపోతే తప్పకుండా అవుతావా అవుతావా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఒక చేపది పాంప్లెట్ ముళ్ళు అయితే గుచ్చుకొని పోయింది చూడండి. ఇప్పుడు ఇట్లా సంచి అయితే లేపేటప్పుడు చేపలు అయితే చనిపోతాయి కదా, అందుకోసం స్పీడ్ అయితే చేయాల్సి వస్తుంది పని చెరువుల దగ్గర చూడండి. ఎందుకంటే ఒక జీవం కాబట్టి స్పీడ్ చేయాలి మనం పని, లేకపోతే చనిపోతాయి, వాటర్లో అయిపోతాయి. ఫ్రెండ్స్ ట్రాక్టర్ స్టార్ట్ చేస్తే వైబ్రేషన్తో అయితే ఏం కాదు చేపలకి. కొన్ని పోసుకొస్తారా ఇలానా పైన అయితే చిన్న చిన్న బేర్సలు ఇంకా రొయ్యలు అయితే తేలినాయి చూడండి. ఆ చిన్న చిన్న వాళ్ళతో పట్టడం వల్ల మొత్తం అయితే వచ్చేసినాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం, వేరే చెరువు దగ్గరికి. అప్పుడు ఇంకా చేపలు అయితే వదులుతాం చూడండి, ఎలా వదులుతాము. రైట్ 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 చాల్. ఆగనా చాలు చాలు. ఇంకోనా తిమ్మలకున్నట్లున్నది. ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న చేపలు అయితే చచ్చిపోయినాయి, కానీ ఇప్పుడు అన్నీ అయితే బ్రతుకుని ఉన్నాయి, మనవి పెద్దగా వదిలినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.